కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ స్టాటిన్స్ అని ఇచ్చేవాళ్ళం ఇదివరకు. సో, ఆ స్టాటిన్స్ అనేది కొంతమందికి దాంతో సైడ్ ఎఫెక్ట్స్ రావడం గానీ, లేదంటే కొంతమందికి సూట్ అవ్వకపోవడం గానీ ఉండేది. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ రిసర్చ్ చేసి దాంట్లో కూడా 3 రకాల మెడిసిన్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి. సో, ఇవన్నీ వాడినప్పుడు కూడా కొంతమంది ఆ టార్గెట్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండాల్సిన స్థాయిలో ఉండకపోవడం అంటే మనం చేరవలసిన స్థాయికి అంటే తగ్గించవలసిన స్థాయికి తగ్గించలేకపోవడం ఇలాంటివి జరుగుతుండేవి. దాన్ని అరికట్టడానికి లేటెస్ట్‌గా కొన్ని ఇంజెక్షన్స్ కూడా కనిపెట్టారు. ప్రధానంగా మనకిప్పుడు మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. ఇంక్లిసిరాన్ అనే ఒక ఇంజెక్షన్ అవైలబుల్ ఉంది. సో, ఆ ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే దాన్ని మనం ప్రధానంగా వన్స్ ఇన్ ఎ 6 మంత్స్ తీసుకోవాలండి. సో, మామూలుగా రోజు తీసుకున్న టాబ్లెట్స్ బదులు ఈ ఇంజెక్షన్ అయితే వన్స్ ఇన్ ఎ 6 మంత్స్ కాబట్టి చాలామంది దాన్ని తీసుకోవడానికి కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి సో, అది తీసుకుంటే చాలా ర్యాపిడ్‌గా కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంక్లిసిరాన్‌తో పాటు ఇంతకుముందు కూడా ఇంకొకటి ఎవలోక్యుమాబ్ తర్వాత ఈ రెపాత్ అనే ఒక ఇంజెక్షన్ ఉంది. అది కూడా అవైలబుల్ ఉంది. సో, ఎవరికైతే మనకి ఈ స్టాటిన్స్ సూట్ అవ్వట్లేదో, లేదా స్టాటిన్స్ వాడినా కూడా టార్గెట్ అచీవ్ అవ్వట్లేదో, వాళ్ళకు ఈ ఇంక్లిసిరాన్ గానీ, ఎవలోక్యుమాబ్ గానీ ఇంజెక్షన్స్ తీసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఇవి మామూలుగా హార్ట్ అటాక్‌లో ఉన్నటువంటి ఈ లేటెస్ట్ థెరపీస్. ముందే తెలుసుకోవచ్చండి. అంటే రెగ్యులర్‌గా యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకున్నట్టయితే దాంట్లో మనకు తెలుస్తుంది కొంతవరకు. ఈసీజీలో చేంజెస్ ఉండటం గానీ, లేదా 2D-కోలో చేంజెస్ ఉండటం గానీ, లేదా టీఎంటీలో చేంజెస్ ఉండటం గానీ, ఒకవేళ అవసరమై సీటీ స్కానింగ్ చేస్తే లేటెస్ట్‌గా ఈ మధ్య కాలంలో చాలా వరకు సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది కూడా మనకు అవైలబుల్ ఉంది. చాలా విరివిగా బయట చేస్తున్నారు. సో, ఈ సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్ కూడా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే ఇండికేటెడ్ ఉందో వాళ్ళకి గనక చేసినట్టయితే మనం చాలా వరకు ముందే ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా లోపల, బ్లాక్స్ ఏర్పడుతున్నాయా, లేకపోతే ఆల్రెడీ క్రిటికల్ స్టేజ్‌లో ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో, ముఖ్యంగా ఈ ఈసీజీ, 2D-కో, టీఎంటీ తర్వాత సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్ ఈ టెస్టులు చేయడం ద్వారా చాలా వరకు ముందే మనం హార్ట్ అటాక్ అవకాశం ఏదైనా ఉందా అనేది ముందే పసిగట్టవచ్చు. ఒకవేళ అలాంటి ఏదైనా మనకు సిగ్నల్స్ ఉంటే వాటిలలో టెస్ట్‌లలో మనం ఫర్దర్‌గా యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో, యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినప్పుడు మనకు న్యాచురల్‌గా తెలిసిపోతుంది. బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్‌లో ఉంది. సో, ఇవన్నీ తెలవడం వల్ల మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు, మెడిసిన్స్ తోటి మేనేజ్ చేసుకోగలుగుతామా, లేకపోతే స్టెంట్స్‌కి వరకు వెళ్ళాల్సి వస్తుందా, ఒకవేళ ఒక్కొక్కసారి స్టెంట్స్ కూడా కుదరని పక్షంలో బైపాస్‌కి ఏమైనా వెళ్ళాల్సి వస్తుందా అనేది మనం నిర్ణయించాల్సి వస్తుంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యాన్యువల్ హెల్త్ చెకప్స్ అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చేసుకున్నట్టయితే చాలా వరకు మనం దీన్ని ముందుగానే పసిగట్టవచ్చు. అదేవిధంగా ఇంకోటి అంటే నాట్ ఓన్లీ ద యాన్యువల్ హెల్త్ చెకప్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేది ఓన్లీ కొంత వయసు పైబడిన వాళ్ళకు, ఒక 50 క్రాస్ అయిన వాళ్ళకు, 60 క్రాస్ అయిన వాళ్ళకు అనుకుంటారు. కానీ లేటెస్ట్ రికమెండేషన్స్, లేటెస్ట్ గైడ్‌లైన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ అనేది టెస్ట్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ 19 to 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అదేవిధంగా బీపీ మానిటరింగ్ కూడా అరౌండ్ 20 ఇయర్స్ నుంచి కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే చాలా వరకు ఈ యంగ్ పేషెంట్స్‌లో, యంగ్ పీపుల్‌లో జరుగుతున్నటువంటి ఇలా సడన్ కార్డియాక్ డెత్స్ అనేది మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాలి అనుకుంటుంది ఏంటంటే, సో, మీ ఇంట్లో ఎవరైనా యంగ్ పీపుల్ 20 ఇయర్స్ రీచ్ అయ్యారంటే కంపల్సరీ వాళ్ళకి ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ ఒకసారి చేయించండి. వాళ్ళకి పల్స్, బీపీ చెక్ చేయడము, అదేవిధంగా కొలెస్ట్రాల్ చెక్ చేయడము, దాంతోపాటు కొన్ని రొటీన్ చెకప్స్ లైక్ ఈసీజీ, 2D-కో లాంటివి చేసుకుంటే స్క్రీనింగ్ లాగా ఒకటి చేసినట్టయితే చాలా వరకు మనం అంతా నార్మల్‌గా ఉందా, ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అనేది ముందే చాలా ఎర్లీగా నిర్ధారించవచ్చు. కాబట్టి దాని నుంచి వచ్చే సబ్సిక్వెంట్ కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేయవచ్చు. సో, యూజువల్‌గా మనం స్టెంట్స్ ఎప్పుడు చేస్తామంటే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆ బ్లాక్స్ గనుక ఏదైతే నారోయింగ్ ఉంటుందో అది 70% లేదా ఎక్కువగా ఉన్నట్టయితే దానికి ఎక్కువగా ఉండి స్టెంటింగ్‌కి అనుకూలంగా ఉంటాయి. అంటే అందులో ఉంటాయి కొన్ని స్టెంట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని స్టెంట్ చేయడానికి అనుకూలంగా ఉండవు. అది అంటే ట్రీట్ చేసే డాక్టర్ డిసైడ్ చేస్తారు. దానికి స్టెంట్ చేయడానికి వీలుగా ఉందా లేదా అని. సో, స్టెంటింగ్ గనుక అనుకూలంగా ఉంటే ఫోకల్ లీజన్స్ అంటే మధ్యలో ఉన్నది, ముందు వెనుక కూడా అంత పర్లేదు, రక్తనాళం బాగా ఉంది అనుకున్నప్పుడు చాలా వరకు ఈ స్టెంటింగ్ ప్రొసీజర్‌కి అనేది వెళ్ళడం జరుగుతుంది. స్టెంట్స్ అనేది ఏం లేదండి, అది చిన్న స్ప్రింగ్ లాగా ఉండేవి. అవి బెలూన్ మీద మౌంట్ అయి ఉంటాయి. బెలూన్ తోటి ఉంటాయి, క్రింప్ చేసి ఉంటాయి. అవి యూజువల్‌గా మెటల్‌తో ఉంటాయి. దాని మీద డ్రగ్ కోటింగ్ ఉంటుంది. సో, అవి బెలూన్స్ తోటి కొలాప్స్ చేసి స్టెంట్స్ పెట్టి ఏదైతే
ఏరియాలో నారోయింగ్ ఉందో, ఏదైతే ఏరియాలో సన్నబడిందో అక్కడికి తీసుకువెళ్ళి అండర్ ఫ్లోరోస్కోపీ అంటే ఎక్స్రేలో చూస్తూ దాన్ని ఆ పొజిషన్ అడ్జస్ట్ చేసి తర్వాత బెలూన్ వెడల్పు చేస్తాము. బెలూన్ వెడల్పు చేసినప్పుడు ఆ స్టెంట్ అనేది అక్కడ రిలీజ్ అవుతుంది, అక్కడ ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఆ వే ఏదైతే కొలెస్ట్రాల్ తోటి బ్లాక్ అయిపోయిందో ఆ వే అంతా క్లియర్ అయిపోతుంది. కాబట్టి అది స్టెంటింగ్ ప్రొసీజర్. సో ఎప్పుడైనా 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉండి స్టెంటింగ్కి అనుకూలంగా ఉంటే స్టెంట్స్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రొసీజర్. అంటే ఏమి అంటే అనస్థీషియా కూడా దాదాపుగా లోకల్ అనస్థీషియానే ఇచ్చి చేస్తాము. మేజర్ అనస్థీషియా రిస్క్ ఉండదు, అదేవిధంగా మేజర్ సర్జరీ రిస్క్ ఉండదు. కాబట్టి చాలా వరకు పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మామూలుగా ఒక 1 or 2 డేస్ హాస్పిటల్ అబ్జర్వ్ చేస్తాము. తర్వాత ఫ్రమ్ 2-3 డేస్ ఆన్వర్డ్స్ హీ కెన్ కంటిన్యూ. అతను తన పనులు తను చేసుకోవచ్చు, రొటీన్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ప్రొసీజర్.